రాజకీయ నాయకుడు దివంగత రాజశేఖర కుమార్ జననేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిత్యము మన కోసం పఠించే రాజశేఖర రెడ్డి ఆలోచన ఏ విధంగా ఉందో, జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏ విధంగా ఉందో అదే విధంగా రైతు కానీ రైతు కూలి కానీ కావాలంటే జగనన్న సీఎం కావాలంటే ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా ఏదైతే ఉందో మరి రాజ్యాంగ రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలంటే భాగస్వామ్యం కూడా కావాలని పార్టీ పరంగా బిఎల్ఏ అంటే మనం బూత్ లెవెల్ ఏజెంట్లు అదేవిధంగా బిఎల్ఓలు వస్తారు. ఓటుని ఏ విధంగా తొలగిస్తారు, ఆ తొలగించే ఓటు పైన తొలగించడానికి ఏ విధంగా మనకు కూడా అవగాహన కావాలని మరి ప్రజల కోసం ఉద్యమించే నాయకుడు, విద్యార్థి దశ నుంచి కూడా ఉద్యమ నాయకుడు, కమ్యూనిస్టు భావాలతో ప్రతి ఒక్క ఎక్కడ ఏం కష్టం ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి తరఫున, పెద్దిరెడ్డి రామచంద్ర గారి తరఫున, విజయరెడ్డి గారి తరఫున ప్రతి ఒక్కరికి చేసి నమస్కారం. బూత్ కమిటీ ప్రెసిడెంట్ పొంగనూరు ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ అధ్యక్షులు అందరికీ కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు కరుణాకరెడ్డి సార్ గారికి, అదేవిధంగా రాయలసీమ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి సార్ గారికి, మిగతా అందరూ కూడా వేదికపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈరోజు ఇందాక మన పెద్దలు చెప్పినట్టు ఎస్ఐఆర్ అనే ప్రోగ్రాం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రోగ్రాం గురించి త్వరలో జూన్ 15వ తారీఖు నుంచి ఇంటికి కూడా ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇదివరకే మీ నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షులైనటువంటి రమేష్ రెడ్డి జోన్ 4 బూత్ కమిటీ కోఆర్డినేటర్ గారిని సమయాభావం లేదు, మన పెద్దలందరూ కూడా మాట్లాడాలి కాబట్టి దీనిపైన, కాబట్టి ఒక 2 నిమిషాల్లో మీరు మీ ఉపన్యాసాన్ని ముగించాలని కోరుతున్నాం. సభకు నమస్కారం. సభ అధ్యక్షులు పెద్దలు నా హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్షన్ ఆఫ్ రివిజన్ దాదాపు 35 కోట్లకు గాను 3.5 కోటి ఓట్లు కూడా తొలగించడం జరిగింది. ఎందుకంటే ఇవి ఒకసారి ఓటు తొలగినాక కోర్టుకు పోయినా కూడా చెల్లుబాటు కాదు. ఎందుకంటే ప్రతి బిఎల్ఓ వచ్చి మీ ఓటు ఉందా లేదని అడిగడం జరుగుతుంది. రోజుకు 58 రేషన్ ఫామ్స్ ఇవ్వడం కూడా జరుగుతుందా. 52 నుంచి 2002 వరకు ఉన్నటువంటి ఎస్ఐఆర్ జరిగినటువంటి వాళ్ళు 2002లో ఓటు ఉన్నట్టు వాళ్ళు కూడా నిరూపించుకోవాల్సిన ఆసమం ఏర్పడింది. దాదాపు ఇప్పుడు నాకు 42 సంవత్సరాలు. నేను కూడా ఈ పొద్దు నా ఓటు ఉండాలంటే నేను వాళ్ళు అడిగినటువంటి ఉపాధి హామీ అయితేనేమి, రేషన్ కార్డు అయితేనేమి, ఆధార్ కార్డు అయితేనేమి, ఏదో ఒక ఎనీ ప్రూఫ్ ఇచ్చి ఈరోజు ఆ బిఎల్ఏ ద్వారా మనం ఆ బిఎల్ఓకి అందజేయాల్సి ఉంది. ముఖ్యంగా బిఎల్ఓలకి ఒకటే చెప్తున్నా సోదరులారా, మీరు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కోర్టుకు పోతే దాదాపు 90 లక్షల ఓట్లు తిరస్కరించడం జరిగింది. జై జగన్, జై జగన్. మదన్ గారిని మాట్లాడుతున్న కోరుతున్నాం. ఈరోజు ఈ మీటింగ్ ఎందుకు పెట్టామంటే మీకు అందరికీ తెలుసు, ఈరోజు ఎలక్షన్స్ జరగకపోయినా ఒక ఎలక్షన్స్ వాతావరణం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం ఎలక్షన్స్లో పోయి ఓట్లు వేపించి వాళ్ళందరినీ గెలిపించేది ఒక ఎత్తు అయితే, ఈరోజు మన ఓట్లు మనం కాపాడుకునేది ఒక ఎత్తు. మనం ఈరోజు మన ప్రత్యర్థి అనే అతను చాలా గిమ్మిక్లు చేసే అతను, చాలా కన్నింగ్, చాలా వరకు అన్ని రకాలుగా కూడా ఫీల్డ్లో ఎదుర్కొనే సత్తా లేకుండా దొంగదారిన ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటును తీసేయాలా, ఏదో రకంగా సొట్టు పెట్టి వాళ్ళకి పక్కన పెట్టాలా అనే ఉద్దేశంతో దిగుతున్నారు దీంట్లో ఎస్ఐఆర్లు. కాబట్టి మనం తెలివిగా ఏం చేయాలంటే ఈరోజు ఒక బిఎల్ఏ నేతను ఆ టోటల్ బూత్కు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మీరు రిప్రజెంటేటివ్, మీరు ఖచ్చితంగా ప్రతి ఓటుకు ఈరోజు ఫైట్ చేసుకోగలిగినారంటే, ఎందుకంటే తీసుకుపోయే ప్రతి ఓటు మోస్ట్లీ వైఎస్ఆర్ పార్టీ ఓటే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి మీకు ఎట్లుందంటే ఈరోజు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా జగన్మోహన్ రెడ్డి గారన్నా ఎంత మీకు అభిమానం అంటే అది నిరూపించుకునే టైం ఈరోజు మనకు వచ్చింది. ఖచ్చితంగా మనము అలా అలర్ట్గా ఉండాలా, బిఎల్ఓస్తో పాటు ఖచ్చితంగా మనం తిరుగుతూ ఉండాలా, ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసుకుంటా ఈరోజు మన ఓటు మనం కాపాడుకోగలిగినామంటే ఖచ్చితంగా రాబోయే దినాల్లో అత్యధిక మెజార్టీస్తో మనం గెలవగలం. ఇంకో విషయం ఏమంటే ఈరోజు రీసెంట్లీ 2-3 దఫాలుగా చూస్తున్నాం, 2-3 సంవత్సరాల్లో ఎలక్షన్ జరిగినాయి, చాలా వరకు ఎలక్షన్ జరిగినాయి. దానికి అందరూ ఎక్స్పర్ట్స్ అనాలిసిస్ చేసింటే ముఖ్యంగా బయటపడిండేది ఏమంటే ఎస్ఐఆర్ఏ కీలక పాత్ర. ఎస్ఐఆర్లో అపోజిషన్ పార్టీ వాళ్ళ ఓటు తీపించినందుకే ఈరోజు రూలింగ్ పార్టీ రూలింగ్లో వచ్చినారు అనేది క్లియర్ కట్గా ప్రతి ఒక్కరికి తెలిసింది.
కాబట్టి మనకు ఈరోజు మేల్కొనే టైం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మనకు ముందే అలర్ట్ చేసినారు, వాళ్ళకి మన ధన్యవాదాలు తెలుపుకోవాలా. లేకపోతే చేతులు కాలిపోయిన తర్వాత చేతులు కాలే టైం వచ్చింది. మనమందరూ అలర్ట్గా ఉండాలా. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ ట్రైనింగ్ క్లాసెస్లో మీరు అటెండ్ అయినారు. ఖచ్చితంగా ఈరోజు మన వజ్రభాస్కర్ రెడ్డి గారు కూడా చెప్తారు. స్ట్రైట్ గా గిర్రెలగిస్తే కూడా ఐఏఎస్ లో ఐపీఎస్ లో మాట్లాడలేదు. ఈ రోజు కూడా వెరిఫికేషన్ అవుతుంది. ఎన్ని ఓట్లు ఉన్నాయో ఎంత చేస్తామో ఆ రోజు కూడా ఆ కన్సర్న్ ఆఫీసర్ దగ్గర నీట్గా ఆయన దగ్గర చాలా మంది ఓటర్ లిస్ట్లో కానీ మనం ఇచ్చే లిస్టులో కానీ రాపిచ్చి ఆ స్టాంప్ వేసి ఆయన దగ్గర సంతకం పెట్టుకొని మళ్ళా ఏదైనా ఉంటాడా మళ్ళా వెరిఫికేషన్ చేసుకున్నాం. కానీ ఏదో మనం చూసినాము వెరిఫికేషన్ అయిపోయింది మా కరెక్ట్గా ఉన్నామంటే అవన్నీ కరెక్ట్ కాదు. మన ఎలక్షన్లో ఒక తమ్మలపల్లిలో 4,600 చిల్లర ఓట్లు పోల్ అయిన దానికి కూడా ఎక్సెస్ వచ్చినాయి. మనమేం అడగలేకపోయినాం. ఇంకా చాలా చోట్ల వచ్చినాయి, అడిగే పరిస్థితి లేకుండా పోయింది. ఇవన్నీ కూడా గమనించుకొని మనం వెరిఫికేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ కన్సర్న్ ఆఫీసర్ దగ్గర క్లియర్గా హ్యాండ్ రాసుకొని సంతకం పెట్టుకొని స్టాంప్ వేసుకొని మళ్ళా ఏదైనా ఉంటే మళ్ళా కావాలన్నా మనం ఆధార్ కార్డులతో రేషన్ కార్డులతో అన్నీ కూడా మళ్ళా పోదాం. ఒకసారి అయితే చేసినప్పుడు దాని వరకు పర్టికులర్గా రాసి మనం సంతకాలు పెట్టించుకోవాలి. మళ్ళా ఏదైనా ఉంటే వాళ్ళు ఇచ్చినా మనం ఇచ్చినా ఆధార్ కార్డు రేషన్ కార్డు వాళ్ళు పెట్టించినవి కూడా మనం చూసుకోవాలా. మనం ఇచ్చేటివి కూడా వాళ్ళు మళ్ళా రాసి ఇచ్చేటట్టు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే పెద్దలందరూ కూడా ఇచ్చినారు, మనం గెలిచి కూడా ఓడిపోవడం జరుగుతూ ఉంది. దానివల్లనే ఈ కార్యక్రమాలు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. అందులోన ఈడున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా సీనియర్ లీడర్లు ప్రతి ఒక్కరూ కూడా 3-4 ఎలక్షన్లు చేసినారు. మీకు చెప్పే అంత అవసరం కూడా అది. కాకపోతే మనకు జరిగిన అన్యాయాల గురించి ఇంతకుముందు జరిగిన మనకు ఏదైతే చెడ్డ జరిగిందో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. మీరు ఇప్పుడు ఒకసారి మీ ఎలక్షన్గా మీ పార్టీగా ఇది ఎవరికి అన్నట్టు ఇంగోరాని కాదు ఇంగోరాని కాకుండా ప్రతి ఒక్కరికి నా సొంతము, నేను చేయాలి, ఇది నా బాధ్యత, ఇది నేను చేసి ఏదైనా కానీ నా దాంట్లో ఒక్క మిస్టేక్ జరిగినా కానీ ఏ పార్టీ తరఫున కానీ అన్న పెద్ద ఆయన దగ్గర కానీ ఎక్కడే కానీ మన మాట పడకూడదు. ఈసారికి మనం కష్టపడి తీరాలా అనే ఒక పట్టుదలతో మీరు అందరూ కూడా కష్టపడతారని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికి కూడా మరొకసారి మీ పనిగా మీ సొంత పనిగా ప్రతి ఒక్కరూ కూడా పంచనాయుడు గారు, దోర్నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు అనే ఉద్దేశంతో పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. దయచేసి మొన్న తమిళనాడు ఎన్నికల్లో ఒక సంఘటన గురించి మీకు చెప్పాల. ఒక శాసనసభ్యుడు కేవలం ఒక ఓటుతో గెలిచాడు. మనం ఎక్కడైనా విన్నామా, చూసామా? ఒకే ఓటుతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టంలో ఎన్నిసార్లు కౌంటింగ్ చేసినా మరి ఒక ఓటుతో ఓడిపోయిన వాడికి ఎంత బాధ ఉంటుంది మీరు ఆలోచన చేయండి. 1999లో ప్రతి నాయకుడు గమనించాలా. అందరు కూడా మనవి చేస్తున్నాను, ఇది బిఎల్ఏ డ్యూటీ. ఎవరైతే మనం అపాయింట్ చేస్తున్నామో అతని డ్యూటీ మనకు సంబంధం లేదని వచ్చిన వాళ్ళు అనుకోకూడదు. అంటే బిఎల్ఏ ఒక్కడే చేయగలుగుతాడా? బిఎల్ఏ చెప్పండి. ఆ గ్రామంలో మాజీ సర్పంచో, మాజీ ఎంపీటీసీనో, గ్రామ నాయకుడో, ముఖ్య నాయకుడో, వైఎస్ఆర్ పార్టీకి ఎవరైతే వినూతనంగా ఉన్నటువంటి ఆ 2-3 నాయకులు దీన్ని బాధ్యతగా తీసుకొని ప్రతిదీ మనం ఓటర్ లిస్ట్, కొత్త ఓటర్స్ మనం ఇప్పుడు ఇచ్చేటువంటి ఓటర్ లిస్ట్ను పరిశీలించి ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉంటారో వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పనులంతా కూడా మనము ఓ పక్క ఎంట్రీ చేయాలా. ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళవి ఎవరైతే డబుల్ ఎంట్రీలు ఉన్నాయో, 3 ఓట్లు కలిగి ఉండారో, 4 ఓట్లు కలిగి ఉండారో అవన్నీ కూడా మనం ఫారం 7లో అబ్జెక్షన్ చేయాల్సి. ఓటర్లు నమోదు ప్రక్రియను చాలా జాగ్రత్తగా పరిశీలించి దీని మీద శ్రద్ధ వహించి మరి పరిపూర్ణంగా సంపూర్ణంగా ప్రతి నియోజకవర్గంలో వచ్చిన వాళ్ళంతా కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించి విజయవంతం చేయాలని చెప్పి నేను మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గత ఎన్నికల్లో 40% ఓట్లు వచ్చాయి. కానీ మన పార్టీ తరఫున
మొదటి నుంచి కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా మనం గెలుస్తాం, అత్యధిక మెజారిటీ సీట్లు వస్తాయని చెప్పి ఆయనకున్న సర్వేలో మిగతా అన్ని కార్యక్రమాలన్నీ కూడా చూసుకొని చెప్పడం లేదు. కానీ ఆ రోజు కూడా మాకెవరికి కూడా సందేహం లేదు, మనమే వస్తాం కదా అని మేము కూడా భావించాం. కాకపోతే 40% ఓట్లు వచ్చి 11 స్థానాలే గెలిచాయంటే ఏ విధంగా ఎన్నికలు జరిగాయో మనం ఆలోచించుకోవాలి. అలాంటి దురదృష్ట ఎన్నికలు రాకుండా జరగకుండా తిరిగి మళ్ళా మనం సజావుగా ఎన్నికలు జరిపించుకోవాలంటే ఈ ప్రక్రియ చాలా ముఖ్యమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు ఏం నమ్మకం, గత ఎన్నికల్లో నేను మేనేజ్ చేసుకున్నాను, 11 స్థానాలు తప్ప అన్నీ గెలిచాము, ఇప్పుడు కూడా అదే విధంగా గెలుస్తామని చెప్పి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. కేవలం 23 నెలల్లో 2,74,000 కోట్లు, 2,74,000 కోట్లు ఇప్పుడు దాకా అప్పు చేశాడు. మనం 5 సంవత్సరాల్లో కూడా 2,60,000 కోట్లకు మించి చేయలేదు. మరి అన్ని కార్యక్రమాలు అమలు చేశాం, ఇచ్చిన హామీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు. ఇంకా ఇవ్వని సంక్షేమ పథకాలు కూడా మన రాష్ట్రంలో తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈరోజు ఏమి ఇస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాను. 6.5 లక్షల పెన్షన్లు తీసేసి మనం ఇచ్చిన పెన్షన్లు వాటికి మాత్రమే ఇస్తా ఉన్నారు తప్ప కొత్త పెన్షన్లు లేవు. ఆయన చెప్పిన కార్యక్రమాలు ఏది కూడా చేయడం లేదు. పైపెచ్చు ఈరోజు ఈ రాష్ట్రంలో పేదరికాన్ని ఇంకా పేదరికానికి తొక్కల్లా మేమందరూ కూడా సుసంపన్నులుగా ఉండాలనే ఆలోచనతో చంద్రబాబు దురాలోచన చేసి మీరు 4 మంది కంటే 5 మంది కానండి, నేను 3 కంటే 30,000 ఇస్తా, 4 కంటే 40,000 ఇస్తా అంటున్నాడు. ఈరోజు కన్న బిడ్డలకు చదువుకు కానీ మంచి వైద్యానికి కానీ దిక్కులేదు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన హాస్పిటళ్ళన్నీ కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేయాలని చూస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ లేదు, పిల్లలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఏది కూడా ఇవ్వడం లేదు. మధ్యాహ్న భోజనం ఏమి ఇస్తా ఉన్నారో తెలియదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు కూడా ఈ మెనోనే ఉండాలా. మొదటి నుంచి కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా మనం గెలుస్తాం, అత్యధిక మెజారిటీ సీట్లు వస్తాయని చెప్పి ఆయనకున్న సర్వేలో మిగతా అన్ని కార్యక్రమాలన్నీ కూడా చూసుకొని చెప్పడం లేదు. కానీ ఆ రోజు కూడా మాకెవరికి కూడా సందేహం లేదు, మనమే వస్తాం కదా అని మేము కూడా భావించాం. కాకపోతే 40% ఓట్లు వచ్చి 11 స్థానాలే గెలిచాయంటే ఏ విధంగా ఎన్నికలు జరిగాయో మనం ఆలోచించుకోవాలి. అలాంటి దురదృష్ట ఎన్నికలు రాకుండా జరగకుండా తిరిగి మళ్ళా మనం సజావుగా ఎన్నికలు జరిపించుకోవాలంటే ఈ ప్రక్రియ చాలా ముఖ్యమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు ఏం నమ్మకం, గత ఎన్నికల్లో నేను మేనేజ్ చేసుకున్నాను, 11 స్థానాలు తప్ప అన్నీ గెలిచాము, ఇప్పుడు కూడా అదే విధంగా గెలుస్తామని చెప్పి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. కేవలం 23 నెలల్లో 2,74,000 కోట్లు, 2,74,000 కోట్లు ఇప్పుడు దాకా అప్పు చేశాడు. మనం 5 సంవత్సరాల్లో కూడా 2,60,000 కోట్లకు మించి చేయలేదు. మరి అన్ని కార్యక్రమాలు అమలు చేశాం, ఇచ్చిన హామీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు. ఇంకా ఇవ్వని సంక్షేమ పథకాలు కూడా మన రాష్ట్రంలో తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈరోజు ఏమి ఇస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాను. 6.5 లక్షల పెన్షన్లు తీసేసి మనం ఇచ్చిన పెన్షన్లు వాటికి మాత్రమే ఇస్తా ఉన్నారు తప్ప కొత్త పెన్షన్లు లేవు. ఆయన చెప్పిన కార్యక్రమాలు ఏది కూడా చేయడం లేదు. పైపెచ్చు ఈరోజు ఈ రాష్ట్రంలో పేదరికాన్ని ఇంకా పేదరికానికి తొక్కల్లా మేమందరూ కూడా సుసంపన్నులుగా ఉండాలనే ఆలోచనతో చంద్రబాబు దురాలోచన చేసి మీరు 4 మంది కంటే 5 మంది కానండి, నేను 3 కంటే 30,000 ఇస్తా, 4 కంటే 40,000 ఇస్తా అంటున్నాడు.
ఈరోజు కన్న బిడ్డలకు చదువుకు కానీ మంచి వైద్యానికి కానీ దిక్కులేదు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన హాస్పిటళ్ళన్నీ కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేయాలని చూస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ లేదు, పిల్లలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఏది కూడా ఇవ్వడం లేదు. మధ్యాహ్న భోజనం ఏమి ఇస్తా ఉన్నారో తెలియదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు కూడా ఈ మెనోనే ఉండాలా, ఈ మెనోనే పిల్లలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలా అని చెప్పి అనేక రోజులు ఎక్సర్సైజ్ చేసి ప్రతి రోజు కూడా ఈ మెనూ ఉంటుంది. వారం అంతా కూడా డిఫరెంట్ మెనూలు ఇస్తారు. ఆ విధంగా పిల్లల కోసమైన శక్తి వంచన లేకుండా కృషి చేశాడు. అమ్మఒడి ద్వారా వారు ప్రతి అర్హులైన వారికి అందరికీ కూడా చదువుకోవడానికి అవకాశం కల్పించారు. విద్యా దీవెన, వసతి దీవెన కాకుండా ఫీజు రీఎంబర్స్మెంట్ ఆంక్షలు లేకుండా ఎంత ఖర్చు అయితే అంత. మెడికల్ ఎడ్యుకేషన్కి అయితే 65,000, 75,000 అయితే అది కూడా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో భరించింది. 35,000, 40,000 అయితే ఇంజనీరింగ్ కూడా అదే ప్రభుత్వం భరించింది. మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఇంకా అధ్వానంగా మారబోతాం ఈ రాష్ట్రం. నాకు తెలిసి 2 నెలల తర్వాత జీతాలు కూడా మొత్తం నెల అంతా కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది తప్ప 1వ తేదీ ఇచ్చే పరిస్థితి రాదని చెప్పి కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. అయితే ఈ అప్పులు చేసినంత ఎక్కడ పోతా ఉంది? ఇందాక శ్రీనాథ్ రెడ్డి చెప్పాడు ఎక్కడ పోతా ఉంది. ఎక్కడ పోవడం లేదు. ఎక్కడ నీళ్ళల్లో పోస్తూ ఉన్నారు. చెట్లు పెరిగేదానికి ఒక 2,100 కోట్లు, ఆ కట్టే బిల్డింగులకు అద్దాలు వేసేదానికి 3,000 కోట్లు, రోడ్లు వేసేదానికి ఈ విధంగా లెక్కలన్నీ వేసుకుంటా పోతే ఇప్పటికే వారు 2 లక్షల కోట్ల పైన అక్కడ ఖర్చు పెట్టారు. కానీ మన కంటికి ఏది కూడా కనపడడం లేదు. ఎక్కడైనా ఒక రోడ్డు వేయాలంటే 5 నుంచి 10 కోట్లు పెడితే మన ఎన్హెచ్ స్థాయిలో ఉన్న రోడ్లు వేయచ్చు. కానీ ఈరోజు 50 కోట్ల పైన 52 కోట్లు 55 కోట్ల దగ్గర 1 కిలోమీటర్కు ఖర్చు చేస్తూ ఉన్నారు. బిల్డింగులకు 18,000 ఒక స్క్వేర్ ఫీట్కి అయితే ఉన్నాయి. ఇది ప్రపంచంలో ఎక్కడా ఉండదు. దీన్ని అడిగే వాళ్ళు కూడా లేదు. పాపం బీజేపీ వాళ్ళు అడగాలంటే అతని దగ్గర 15 స్థానాలు ఉన్నాయి, మనకు తక్కువగా ఉన్నాయి పార్లమెంట్లో. మళ్ళీ మన గవర్నమెంట్ ఏమన్నా పడగొడతాడేమో, ముందే ఇతను దుర్మార్గుడు అని చెప్పి మోడీకి అతని గురించి బాగా తెలుసు కాబట్టి ఏం మాట్లాడలేని పరిస్థితి. మీరేమో పార్లమెంట్ అంతా కూడా, కొత్త పార్లమెంట్ భవనం అంతా కూడా 1,100 కోట్లతో అన్ని కలిపి కట్టడం జరిగింది. మనం ఎక్కడైనా బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ ఒక అపార్ట్మెంట్ కొనాలంటే లేదా ఒక విల్లా కొనాలంటే కేవలం 5,000 నుంచి 7,000 దాకా అయితే మనం కొనుక్కోవచ్చు. అంటే నేల, భూమి కాస్ట్, తర్వాత వాళ్ళు కట్టిన ఖర్చు అన్నీ కలిపి కూడా అంతే వస్తుంది. కేవలం ఉత్త కన్స్ట్రక్షన్ వరకు తీసుకుంటే మంచి భవంతి కట్టాలంటే ఇప్పుడున్న రేట్లలో 2,500 నుంచి 2,600, 700 అయితే సరిపోతుంది. మరి 18,000 ఎందుకు పెడతా ఉన్నావు అని అడుగుతున్నాను. మీకు భూమి ఫ్రీ, నీళ్లు ఫ్రీ, ఇసుక ఫ్రీ, అన్నీ కూడా ఫ్రీ ఉండి నువ్వు 18,000 కోట్లు పెడతా ఉన్నావు అంటే దీంట్లో ఏ మేరకు చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారుడు లోకేష్ దోచుకుంటా ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఏం ధీమా ఇది? రేపు మళ్ళా మేము ఈవీఎంలు మార్చచ్చు, ఎస్ఐఆర్లో మేము ఓట్లన్నీ తీసేయచ్చు, మళ్ళా మేమే అధికారంలోకి రావచ్చు, మనం ఏం చేస్తే ఏముందిలే అని ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప వాళ్ళు తిరిగి మళ్ళా మేమే వస్తామనే ధీమాతో అన్ని తప్పులు కూడా చేస్తూ ఉన్నారు. నేను మీ అందరికీ మనవి చేసేది, ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాంను మనం ఏ విధంగా మన నాయకులంతా ఇందాక చెప్పారో ఆ విధంగానే ప్రతి గ్రామంలో కూడా ఆ బిఎల్ఏతో కలిసి మన నాయకులు, ముఖ్యమైన నాయకులు గ్రామంలో ఉండే వారందరూ కూడా ఆ గ్రామంలో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఇంకా రాష్ట్ర స్థాయిలో నాయకులు, జిల్లా స్థాయిలో నాయకులు ఆ గ్రామంలో ఉన్నా కూడా శ్రద్ధ తీసుకొని ప్రతి పేరు కూడా పరిశీలించి దీన్ని మనం పగడ్బందీగా చేసుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. మారిచుడు అంటూ ఉన్నాడు శ్రీనాథ్ రెడ్డి గారు. మారిచుడు కాదు, అంతకంటే పెద్ద పేరు ఏదైనా ఉంటే అంత పెద్ద పేరు చంద్రబాబు నాయుడు పెట్టాల. కాబట్టి ఇతనితో మనం పోటీ చేయాలంటే
మనం కూడా దానికి ధీటుగా పనిచేయాలా, దానికి ధీటుగా మనం దాన్ని ధీటుగా ఎదుర్కోవాలా. ఇది కన్నా మనం ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో సక్సెస్ అయితే తప్పకుండా మనం ఇప్పుడే డిక్లేర్ చేసుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి. అందువల్ల శ్రద్ధ పెట్టండి, అందరూ కూడా శ్రద్ధ తీసుకొని పనిచేయండి అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. మనమంతా కూడా చూసాం ఈ 2 సంవత్సరాలు లోకేష్ ఆధ్వర్యంలో, వాళ్ళ చంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్ని మర్డర్లు అయ్యాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతమంది ఇల్లు కోల్పోయారు, గ్రామాల్లో వదిలేసి ఎంతమంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచన చేస్తే తప్పకుండా రోషంతో పనిచేస్తారు, తప్పకుండా మన పార్టీని గెలిపించుకునే విధంగా కృషి చేస్తారని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున నమస్కరించుకుంటున్నాను. వేదిక మీదున్న ఇతర పెద్దలకు, ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాల కంటే మరింత ఎక్కువగా ఇస్తాను అని ప్రజలను నమ్మించి ఆ రోజున గెలవటం జరిగింది. ఈరోజు మళ్ళీ అదే పాట పాడితే ఓట్లు వేయటానికి చంద్రబాబుకి ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు. చంద్రబాబుకున్న ఒకే ఒక్క ఆశ, సర్ ద్వారా మొత్తం మన ఓట్లనన్నింటినీ కూడా తీసివేసి మళ్ళీ గెలవాలని గుంటనక్కల ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మనమందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇక చంద్రబాబు ఏం మాట్లాడినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులలో లేరు. అతనికి భారతదేశంలోనే ఎవరినైనా కూడా మేనేజ్ చేయగలిగేటువంటి సమర్థుడు అన్న పేరు ప్రఖ్యాతులు గడించేటువంటి వాడు. అనేక రాష్ట్రాలలో ఈ రోజున ఓటర్ల తొలగింపు ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం గల్లంతైనటువంటి కార్యక్రమాల్ని మనం చూస్తున్నాం. వాళ్ళందరిలోకి అత్యంత నిష్ణాతుడు, నేర్పరి అయిన చంద్రబాబు నాయుడు మరింత ఎక్కువగా ప్రమాదకారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అంటే ఈ సర్ అన్నదాన్ని ఒక పెద్ద ఆయుధంగా వాడుకోవాలా అన్న ప్రయత్నం చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం నిరంతరము మననంలోకి తీసుకొని ఎలా దీన్ని ఆపు చేయాలి అంటే ఇప్పుడు పెద్దలందరూ చెప్పినటువంటి ప్రతి బూతులో కూడా మన ఓటు ఒక్కటి కూడా పోకుండా ఉండటానికి జాగ్రత్త పడి బిఎల్ఏలందరూ కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటం కోసమని పనిచేస్తున్నాం. పుంగనూరులో రామచంద్రారెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించడానికి పని చేయాలని కృతనిశ్చయులేమై ఉన్నాం అన్నటువంటి లక్ష్య దీక్షతో మీరు పని చేయాల్సినటువంటి కర్తవ్య దీక్ష కోసమనే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం జరుగుతున్నది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం నిర్వహించినా అన్నింటిలోకి మొదటి మార్కులు వస్తున్నాయి పుంగనూరు నియోజకవర్గానికి అన్నటువంటి విషయం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని. ఇప్పుడు సరుకు సంబంధించిన అవగాహన కార్యక్రమం కూడా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పుంగనూరు నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తున్నారు. మనమందరము కూడా కేవలం జిందాబాదులు తప్పట్లతో మాత్రమే మనకు అధికారం రాదు. మనం పనిచేస్తే మనలో ఉన్న చిత్తశుద్ధితో అవతలి వ్యక్తి చేస్తున్నటువంటి మోసాన్ని అడ్డుకట్ట వేస్తూ అక్కడ మనం ఎక్కువ రామచంద్రారెడ్డి పేద మన చంద్రరామచంద్రారెడ్డి గారు చక్కగా చెప్పినారు. మనం ఆ బూత్ లెవెల్లో మన పార్టీ ఓటును కాపాడుకోవటానికి ఈ రోజున అవతల వాళ్ళది తీసేయటము అటు సాధ్యం మన చేతుల్లో లేనటువంటి పనులు. మనం అలాంటి పనులు చేయను కూడా చేయం. కానీ చంద్రబాబు గారు అలాంటి విషయాలలో తన కార్యకర్తలకు అందరికీ కూడా ఇప్పటికే చాలా గొప్ప శిక్షణ ఇచ్చేసి ఉన్నాడు. వాళ్ళ పార్టీలు నియమించినటువంటి బిఎల్ఏల ద్వారా మన ఓట్లను తీసివేయాలన్నటువంటి ఒక
కుట్రపూరితమైనటువంటి చర్యలు సాగుతున్నాయి. దీని మీద అప్రమత్తంగా ఉండి మనమందరము కూడా సమిష్టిగా ఒక పుంగనూరు నియోజకవర్గమే కాకుండా ఈరోజు పుంగనూరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకొని మొత్తం 175 నియోజకవర్గాలలో కూడా ఈ సమావేశాలు నిర్వహించడానికి ఈ రోజున జరిగేటువంటి కార్యక్రమం ఒక చోదక శక్తిగా నిలుస్తుంది. ప్రతి ఒక్క కార్యకర్త దీని మీద అప్రమత్తంగా ఉండి మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటానికి కంకణబద్ధులమే ఉందామని తెలియజేసుకుంటూ సెలవు. 100% మన పేర్లన్నీ ఎవరైతే ఆఫీసు బేరర్లు, ఆ గ్రామ పెద్దలు, గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళే కాకుండా ఆసక్తి గల వ్యక్తులందరూ కూడా దాదాపు 16,500 మంది మనము నియోజకవర్గ స్థాయిలో ఎన్రోల్ చేశాము. ఆ కార్యక్రమం మొట్టమొదట మన నియోజకవర్గంలోనే మొదలైంది. భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్ గా నిన్నటి రోజుతో 100% కూడా పూర్తి చేశాము. అదేవిధంగా ఈరోజు కూడా ఈ కార్యక్రమం మొట్టమొదట మనమే ప్రారంభించాం. తప్పకుండా దీన్ని అంతకంటే ఎక్కువ సక్సెస్ఫుల్ గా చేసి ఒక్క ఓటు కూడా పోకుండా చూసే బాధ్యత మనందరిది అని చెప్పి మీ అందరికీ పేరు పేరున కోరుకుంటూ భాస్కర్ రెడ్డి గారికి మన నియోజక తరఫున మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మండల పార్టీలు మొత్తం కూడా ఆధారపడుతున్నారు. ఒక ఉండే మాటలు మీరంతా కూడా గమనించాల్సింది ఏమంటే కాపాడుకోవాలి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎలా చేసుకునే దాని మీద నేను సాగుంటాను. దీని మీద దాని కోసం మీరు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిసారిగా మాకు సర్వీస్ 2002 వరకు 8 సార్లు జరిగింది. అది 15-25 జరుగుతుంది. దాదాపు ఈ 2002 సంబంధించిన విషయంలో ఎవరికైతే ఓట్లుంటారో అక్కడి నుంచి ఇక్కడికి సంబంధించి ఆ మ్యాపింగ్ చేసుకోవడం కాదు. ఆ కుటుంబ సభ్యులతో 2002 ఓటు ఎవరికైతే లేదో వాళ్ళందరూ ఓట్లు తీసేస్తారు. అంటే మన రాష్ట్రంలో 4,16,00,000 ఓట్లు ఉంటే దాదాపు 1,50,00,000 ఓట్లు తీసేస్తున్నారు. అదేవిధంగా పౌరుల నియోజకవర్గానికి సంబంధించి 2,40,45,000 ఓట్లు ఉంటే దాదాపు 90,000 ఓట్లు తొలగించబడుతున్నాయి. దానికి సంబంధించి మనం ఇవ్వలేదు ఉన్నాము. నిజమైన ఓటర్ల ధృవీకరణ. నెక్స్ట్ ఈ ఓట్లు తీసేస్తే యాక్చువల్గా సరైనది 2 ఫేజ్లు చెబుతారు. ఒకటి వచ్చేసి ప్రీ ఎలిమినేషన్ అంటే జూన్ 14 వరకు అంటే